వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ హిస్టరీలో సెకండ్ లెసన్లోని బిట్స్ని తెలుసుకుందాం. ఆల్రెడీ మిగిలిన లెసన్స్ అనేవి వీడియోస్ చేయబడినవి. కావలసిన వారు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ 1764. నెక్స్ట్ వన్, 1774లో ఆత్మహత్య చేసుకోబడ్డ ఆంగ్లేయ అధికారి. ఆన్సర్ క్లైవ్. నెక్స్ట్ వన్, 1757లో సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా కంపెనీ సైన్యాన్ని నడిపించిన అధికారి. ఆన్సర్ డల్హౌసీ. నెక్స్ట్ వన్, ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ 1757. క్రింది వానిలో బెంగాల్ నవాబుల సరైన క్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసిం. బహదూర్ షా జాఫర్ అతని కుమారులను బంధించిన అధికారి. ఆన్సర్ కెప్టెన్ హడ్సన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఏ, వారెన్ హేస్టింగ్స్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. బి, 1772 నుండి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. సి, సివిల్ కోర్టు అనగా ఫౌజ్దారీ అదాలత్. డి, క్రిమినల్ కోర్ట్ అనగా దివానీ అదాలత్. ఆన్సర్ సి, డి సరికానివి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, బ్రిటిష్ వారు కిత్తూర్ అనే చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించింది. బి, రాణి చెన్నమ్మను 1824లో అరెస్టు చేశారు. సి, రాణి చెన్నమ్మ 1829లో జైలులో మరణించింది. డి, కిత్తూర్లో సంగోలీకి చెందిన పేద చౌకీదార్ అయిన రాయన్న ప్రతిఘటనని కొనసాగించాడు. ఇతనిని 1835లో బ్రిటిష్ వారు ఉరితీశారు. ఆన్సర్ ఏబిసి సరైనవి. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఈ నది ఒడ్డున స్థాపించబడింది. ఆన్సర్ హుగ్లీ నది. పోర్చుగీసు నావికుడు వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం. ఆన్సర్ 1498. బ్రిటిష్ వారు బెంగాల్ని జయించడం ఈ యుద్ధంలో మొదలైంది. ఆన్సర్ ప్లాసీ యుద్ధం. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఏ రాజ్య పాలకులు? ఆన్సర్ మైసూర్ రాజ్య పాలకులు. నెక్స్ట్ వన్, ఏ, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు బెంగాల్ పాలకులు. బి, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు మైసూర్ పాలకులు. ఆన్సర్ బి సరి అయినది, ఏ సరికాదు. ఏ, ప్లాసీ యుద్ధం 1764లో జరిగింది. బి, బాక్సర్ యుద్ధం 1757లో జరిగింది. ఆన్సర్ ఏబీలు రెండు సరికావు. నెక్స్ట్ వన్, ఏ, ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా సైన్యం రాబర్ట్ క్లైవ్ సైన్యాన్ని ఓడించారు. బి, ప్లాసీ యుద్ధంలో కంపెనీ సైన్యం బెంగాల్ సైన్యాన్ని ఓడించింది. ఆన్సర్ బి సరి అయినది, ఏ సరికాదు. ఏ, క్వాజీ అనగా సైన్యాధికారం. బి, క్వాజీ అనగా ధర్మశాస్త్రకర్త. ఆన్సర్ ఏబీలు రెండు సరికావు. నెక్స్ట్ వన్, ఏ, 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు 63% భూభాగం, 78% జనాభాపై ప్రత్యక్ష పాలన ఉంది. బి, 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు 63% జనాభా, 78% భూభాగం కంపెనీ ప్రత్యక్ష పాలనలో ఉంది. ఆన్సర్ ఏ సరి అయినది, బి సరికాదు. నెక్స్ట్ వన్, ఏ, సవార్ అనగా అశ్వికుడు. బి, క్వాజీ అనగా న్యాయమూర్తి. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. ఈ క్రింది వాటిని జతపరచండి. 1, దివానీ. 2, టైగర్ ఆఫ్ మైసూర్. 3, రాణి చెన్నమ్మ. 4, సిపాహి. ఏ, భూమి శిస్తు వసూలు చేసే అధికారం. బి, టిప్పు సుల్తాన్. సి, కిట్టూరులో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం. డి, సిపాయి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దివానీ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారం. టైగర్ ఆఫ్ మైసూర్ అంటే టిప్పు సుల్తాన్. రాణి చెన్నమ్మ కిట్టూరులో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం. సిపాహి అంటే సిపాయి. క్రింది వాటిని జతపరచండి. 1 ప్లాసీ, 2 బక్సార్, 3 పైదల్, 4 విలువిద్య. ఏ తీర్ అందాజీ, బి పదాతి దళం, సి 1764, డి 1757. ఆన్సర్ ప్లాసీ 1757, బక్సార్ 1764, పైదల్ పదాతి దళం, విలువిద్య తీర్ అందాజీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.